గత 15 రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జాడ తెలియడం లేదు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. తన శాఖపరమైనటువంటి వ్యవహారాల్లోనూ యాక్టివ్గా లేడు. అసలు కెమెరాలకే చిక్కలేదు, దొరకలేదు. దీంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ నెల 6వ తేదీన జరిగినటువంటి మంత్రిమండలి సమావేశానికి కూడా రాలేదు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మంత్రులు కార్యదర్శుల సమావేశానికి డుమ్మా కొట్టాడు. ఆ టైంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద కార్యదర్శుల మీద ఫైర్ అయ్యాడు. ఎందుకంటే లేటుగా వచ్చారని చెప్పేసి. లేటుగా వచ్చిన దానికే ఫైర్ అయ్యాడే. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు అటెండే కాలేదే. మరి ఆయన మీద ఎంత కోపంగా ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు మీటింగులకు రాకుండా, ఇటు ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైంది, మొన్నేమో నడుము పన్నారు, ఫీవర్ అన్నారు అని చెప్పేసి ఒకంత ఆందోళన కూడా తీవ్రమైపోయింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది రోజు రోజుకి. నిన్న జరిగినటువంటి మంత్రులు అదేవిధంగా కార్యదర్శుల సమావేశానికి గైర్హాజరు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనూహ్యంగా నిన్న కాషాయం కట్టి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరాడంట. 3 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలను పవన్ కళ్యాణ్ గారు సందర్శిస్తున్నట్లుగా వాళ్ళ సోషల్ మీడియాలో గట్టిగా వాయిస్తున్నారు. గతంలో ఏమో అంటే దానికి ముందేమో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వార్తల్లో వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనూహ్యంగా ఇలా పర్యటన చేస్తుండడం వెనుక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇంత సడన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే నడుము నొప్పి అన్నాడు, ఫీవర్ అన్నాడు, అదన్నారు, ఇదన్నారు. పాపం ఒకంత ఆందోళన కూడా గురయ్యామని చెప్పేసి జన సైనికులంతా కూడా స్పందించారు. ఇప్పుడు సడన్గా కాషాయ డ్రెస్ వేసుకొని యాత్రకు బయలుదేరాడు. ఆయనే కదా ఆయనతో పాటు కుటుంబం కూడా తీసుకెళ్ళినట్టుగా ఉన్నాడు. దీంతోనే ఇప్పుడు సరికొత్త అంశం ఒకటి తెర మీద కూడా వచ్చింది. 2 కీలక సమావేశాలకు గైర్హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించాడంట. డిప్యూటీ సీఎం స్పందించలేదంట. ఫోన్లో దొరకడం లేదని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్తో చెప్తే నడుము నొప్పితో బాధపడుతున్నాడు సార్ అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి సమాధానం కూడా ఇచ్చాడంట నాదెండ్ల మనోహర్. నడుము నొప్పితో రెస్ట్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా కేరళ పర్యటనకు బయలుదేరడంతోనే ఇప్పుడు కూటమి పార్టీలలో, కూటమి ప్రభుత్వంలో కయ్యం కూడా మొదలైపోయింది. అది తారాస్థాయికి చేరిందని చెప్పేసి కూడా ప్రచారం గట్టిగా నడుస్తుంది కూటమి పార్టీల నాయకులలో. ఇంకా కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒకసారి గమనిస్తే పీక్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య తారాస్థాయికి విభేదాలు కూడా చేరిపోయాయి. అలా చేయడంతోనే ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అని చెప్పేసి వాదనలు మాత్రం గట్టిగా వినబడుతున్నాయి కూటమి నాయకుల మధ్యలో. అందుకే పవన్ కళ్యాణ్ గారు 2 కీలక సమావేశాలకు హాజరు కాలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విభేదాలకు కారణంగా నారా లోకేష్ నాయుడు గారికి డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదన కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సఖ్యతగా లేదు కాబట్టి డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదన కూడా నారా లోకేష్ నాయుడు గారికి వెళ్ళడం జరిగింది. ఆరోపణలకి నిజం ఇదే. అదేవిధంగా విభేదాల అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సూపర్ 6 హామీలను మరుగుపరుస్తూనే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఈ వాదనలో ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెడతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలా. ఇలానే కంటిన్యూ చేస్తే జనసేన బీజేపీ కలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీని తన్ని పక్కన పెడతారు. అదైతే పక్క, దాని ఎటువంటి డౌటే లే.